హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లోని యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నటువంటి సురేంద్రపూర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సురేంద్రపూర్ యొక్క స్పెషల్ ఏంటంటే, మనం ఇండియాలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, లైక్ పూరి కానీ లేదంటే తిరుపతి కానీ ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. సో ఆ టెంపుల్స్ యొక్క రిప్లికా అనేది మన ఇక్కడ సురేంద్రపూర్లో అయితే ఉంటుందన్నమాట. ఈ సురేంద్రపూర్కి ఎంట్రన్స్ టికెట్ అయితే మాత్రం ఈచ్ వన్కి 350 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. 350 రూపీస్ మనం పే చేస్తే మనకు మొబైల్ లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఎటువంటి టికెట్స్ అయితే ఉండవు. 350 రూపీస్లోనే మనకి కెమెరాస్ మొబైల్స్ అన్నీ అలౌ చేస్తారనమాట. మనకి ఇక్కడ ఏంటంటే లోపల ఫుడ్ అనేది ఉంటుంది. మనకి ఫుడ్ కూడా మనం ఎక్స్ట్రా మనీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. లోపల డ్రింకింగ్ వాటర్ అనేవి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మనకి. కానీ ఇక్కడ ఏంటంటే గైస్, మనం ఇది విజిటింగ్ అయితే వెళ్తాం అనుకుంటే మ్యాక్సిమం ఒక 3 అవర్స్ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 3 to 4 అవర్స్ అనేది పడుతుంది. ఇంకా మనం స్పెండ్ చేయాలంటే ఇంకా కూడా స్పెండ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 అవర్స్లో అయితే మొత్తం విజిటింగ్ ప్లేసెస్ అయితే చూడవచ్చు. మనకి 3 అవర్స్ అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ 3 అవర్స్ వీడియో నేను ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద సపరేట్ చేసేసి ఈచ్ పార్ట్లో 45 మినిట్స్లో అయితే కవర్ చేస్తాను. అంటే 1.5 అవర్లో హాఫ్ ఆఫ్ ద టైంలో నేనైతే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందులో మనకి ఏంటంటే ప్రతి టెంపుల్ యొక్క రిప్లికా ఉంటుందన్నమాట. చెప్పిన కదా, ఇప్పుడు కాణిపాక గణేష్ ఉంది, ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ ఉంది. అట్లా మనకి ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నింటి యొక్క రిప్లికా అనేది మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో మనం చాలామంది ఏంటంటే ప్రతి ప్లేస్కి విజిట్ చేయాలంటే చాలా కష్టమైన అవుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం అన్ని టెంపుల్స్ని ఒకే ప్లేస్లో విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ సురేంద్రపూర్ అనేది కరెక్ట్ ప్లేస్ అనమాట. మనం ఆ టెంపుల్స్కి వెళ్ళాలి అనుకుంటే ముసలివాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే వెళ్ళలేరు కదా, ఎందుకంటే ఏజ్ ప్రాబ్లం అని ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే మనీ ఉన్నా సరే మనకి ఏజ్ ప్రాబ్లం వల్ల అంత అన్ని పుష్కరాలు కానీ ఇవన్నీ తిరగలేరు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ సురేంద్రపూర్ అనేది అవైలబిలిటీ అయితే మనకు ఉందన్నమాట. సో మనం ఏంటంటే ఇక్కడికి వెళ్ళామనుకోండి, అన్ని ప్లేసెస్ ఒకే ఏరియాలో అయితే మనకి కవర్ అయిపోతాయి. సురేంద్రపూర్ అనేది మనం చూసుకుంటే మనకి భువనగిరి జిల్లాలో అయితే ఉంటుందన్నమాట. మనకి యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్టకి నియర్ బైలోనే ఉంటుంది. ఇది 3 to 4 km డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడికి ఏంటంటే సేమ్ బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్లో అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే మనకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట, ఆటోస్లో అయినా వెళ్ళొచ్చు. మనం ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, రాయగిరి అనే స్టేషన్ ఉంటుందన్నమాట. ఆ రాయగిరి అనే స్టేషన్లో దిగితే అక్కడ నుంచి నియర్ బైలో మనకి మళ్ళీ ఆటో అనేది చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆటో చేంజ్ అయ్యి లేదా బస్సెస్ అనేవి ఉంటాయి అనమాట. బస్సెస్లో అయితే మాత్రం యాదగిరిగుట్ట బస్సు అనేది ఉంటుందన్నమాట. యాదగిరిగుట్ట బస్సు ఎక్కామనుకోండి, మనం యాదగిరిగుట్టకు ముందు అనేది వస్తుంది ఈ స్టాప్ అనేది. మనం అక్కడ దిగండి అని చెప్తే వాళ్ళు ఆఫ్ చేస్తారు. లేదనుకుంటే మనం యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చినప్పుడైనా చూడవచ్చు. కానీ ఏంటంటే మనకి ఇక్కడ మాత్రం మ్యాక్సిమం ఒక 3 to 4 అవర్స్ స్పెండ్ చేసేలా చూసుకోండి. లేదనుకుంటే మనం కొన్ని ప్లేసెస్ అనేవి మిస్ అయిపోతాం అనమాట. మనం తొందరపడి అలా ఫాస్ట్గా వచ్చేస్తే మనం చాలా మిస్ అయిపోతాం. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక 3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేసేలా చూసుకుంటే మాత్రం అన్ని ప్లేసెస్ని కూడా చాలా అందంగా అయితే చూడవచ్చు. చాలా మనస్ప్రశాంతత కూడా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే. ఈ సురేంద్రపూర్ అనేది మనం చూసుకుంటే చెప్పాయి కదా, ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరలో ఉందని చెప్పేసి డిస్టెన్స్ పరంగా మనం చూసుకుంటే ఇది సికింద్రాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ నియర్లీ 60 నుంచి 65 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అంటే మనం వచ్చే ఏరియా నుంచి డిస్టెన్స్ మారుతుంది. సో హైదరాబాద్ నుంచి అబౌవ్ 60 km ఉంటుంది. ఇది మ్యాక్సిమం మనకి ఏంటంటే 1.5 hour 2 hours అయితే టైం పడుతుంది అనమాట. మనం ఇక్కడికి ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి, ఇంకా నార్మల్ బస్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ బస్సెస్లో ఏదో ఒక బస్ మనం చూజ్ చేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేయవచ్చు. లేదా మనం ఓన్ వెహికల్స్లో వస్తామనుకుంటే అది మనం బేస్డ్ ఆన్ స్పీడ్ బట్టి మన కన్వీనియన్స్ బట్టి ఉంటుందన్నమాట జర్నీ టైం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి ఇక్కడైతే ఒక పెద్ద క్యాంటీనే ఉంటుంది. ఇక్కడ తినడానికి కోసం అని చెప్పేసి ఎంట్రన్స్లో ఒక పెద్ద క్యాంటీన్ ఉంటుంది. ఒక 5 star హోటల్ టైపే ఉంటుంది మ్యాక్సిమం. అది చాలా బాగుంటుంది. మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం అనుకుంటే సురేంద్రపూర్లో ఎంట్రన్స్లో మనకి బుద్ధుని విగ్రహం అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా దానికంటే మనం కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ సురేంద్రపూర్ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే మన పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రాముఖ్యతను చూపించే విధంగా అయితే ఇందులో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ప్రతి టెంపుల్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి టెంపుల్కి తగ్గట్ట వాటి యొక్క ప్రాముఖ్యతను కానీ, లేదనుకుంటే ఇందులో మనం చూసుకుంటే బ్రాహ్మణ లోకం ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి విష్ణు లోకం ఉంటుంది, కైలాసం ఉంటుంది, అండ్ స్వర్గలోకం ఉంటుంది, అండ్ నరకలోకం ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాడు. ఇంకా పద్మదీపం ఎలా ఉంటుంది, అండ్ ఇంకా పద్మలోకం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి ఏంటంటే మనం జస్ట్ సినిమాలో చూస్తూ ఉంటాం కానీ రియల్గా ఎక్కడ చూడలే కదా. ఈ రియల్గా ఏంటంటే వీళ్ళు ఒక విగ్రహాలను ఇక్కడ తయారు చేసేసి శిల్పకళను ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ఇవి లోకల్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం చూపించారు. అండ్ ఇదే కాకుండా మనకి మహాభారతం, భాగవతము ఇవన్నీ ఉన్నాయి కదా ఇతిహాసాలు. సో వాటిని కూడా మనకి ఇక్కడ విగ్రహాల రూపంలో మనకైతే సురేంద్రపూర్లో అయితే ఉంటుందన్నమాట.
ఈ సురేంద్రపూర్లో టెంపుల్కి మధ్యలో మనం చూసుకుంటున్నట్లయితే మనకి కృష్ణార్జునుడి యుద్ధం ఉంటుంది కదా, ఆ యుద్ధం అనేది మనకి 36 అడుగుల హైట్తో మనకి శ్రీకృష్ణుడి విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు మనకి గీతాభ్యాసం చేస్తారు కదా, సో అదంతా మనకి అక్కడ బొమ్మల రూపంలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అవన్నీ కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ సురేంద్రపూర్కి దర్శనానికి వస్తున్నాం అనుకుంటే మనం ఫుడ్ విషయంలో కానీ లేదంటే వెహికల్ పార్కింగ్ విషయంలో కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే చాలా ప్లేస్ అనేది వెహికల్ పార్కింగ్ అనేది వీళ్ళు స్పెండ్ చేశారు. ఇట్లా మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. సో చూడండి, మనకి విగ్రహం అనేది ఎంత హైట్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎవరిని చూసినా సరే చిన్న చిన్న పిల్లల్లా అయితే కనిపిస్తారు. ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర కూడా లేరన్నమాట ఎవరు. సో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇటు నుంచి ఒక 1 వే, అటు నుంచి ఒక 1 వే ఇచ్చారనమాట. వచ్చే వెహికల్స్ అన్ని ఒక సైడ్ నుంచి రావాల్సి ఉంటుంది, వెళ్ళే వెహికల్స్ అన్ని వేరే సైడ్ నుంచి వెళ్ళాలి. మనం ఇక్కడ టెంపుల్లోకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ టెంపుల్ యొక్క పార్కింగ్ అనేది వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, గద కింద నరకాసురుని తలకాయని ఆంజనేయ స్వామి బద్దలు కొడుతున్నట్లయితే మనకి ఇక్కడ విగ్రహం అనేది పెట్టారన్నమాట వీళ్ళు. సో వీళ్ళైతే ఎవరో వచ్చారు, కార్ మీద వచ్చారన్నమాట. మనకి ఇక్కడ చూపిస్తున్నాడు పార్కింగ్ ఇచ్చాడు అని చెప్పేసి. మనకి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అనమాట మొత్తం అనేవి ఉంటారు. మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఇట్లా ముందుకు వెళ్తున్నాం కదా, ఇక ముందుకి ఇదంతా పార్కింగ్ అనమాట. మనకి ఏదైనా సరే ఫుడ్ కానీ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ జ్యూసెస్ కావాలనుకుంటే మనకి లోపల ఎక్కడైతే ఉండదు, ఇక్కడ మనకి ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే ఎంట్రన్స్లో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ పేరు ఏంటంటే కుంభకర్ణ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇదేంటంటే మనకి ఇక్కడైతే కుంభకర్ణుడు అంటే ఆకలి కదా, సో అతని పేరు మీదకి మనకి వీలైతే మనం ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది పెట్టారనమాట. సో చూడండి, అక్కడ రాక్షసులు ఉంటారు కదా, రాక్షసుల దగ్గర ఈ పిల్లలు అయితే ఫోటో దిగుతున్నారు. ఈ పాప అయితే మంచి యాక్టివ్ అనమాట, మంచి కామెడీ చేస్తుంది రాక్షసు దగ్గరికి వెళ్ళి. సో మనం ఏంటంటే రాక్షసుల్లా అంటే ఫుల్గా తినాలని చెప్పేసి వీళ్ళు ఎట్లయితే పెట్టారనమాట. వాళ్ళు ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు కదా మనకి. సో అట్లానే వీళ్ళు ఏంటంటే మనం ఫుడ్ ఎక్కువ తినాలని చెప్పేసి ఇంకట్లయితే అతని పేరు మీదకి అయితే మాత్రం ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది పెట్టారు. మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కానీ డెకరేషన్ కానీ లేదంటే గార్డెన్ ఇది ఉంటాయి కదా, సీనరీస్ కానీ ఇవన్నీ అయితే మనకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. దీన్ని చాలా బాగా అయితే డెవలప్ చేశారన్నమాట మనకి యాదగిరిగుట్ట దగ్గరలో మనం చూసుకుంటే. సో చూడండి, మనం ప్రజెంట్ అయితే ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం, ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ పాపను చూసారా, నేనైతే వీడియో తీస్తే ముందు పరిగెట్టుకుంటూ పోతుందన్నమాట. సో ఇవన్నీ రాక్షస విగ్రహాలు ఎట్లా ఉన్నాయి మనం చూడండి. మనం ప్రజెంట్ అయితే చూడడం రెస్టారెంట్ అనేది ఎంత నీట్గా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఫుడ్ కానీ ఆర్డర్ చేసుకున్నాం అనుకుంటే ఇక్కడికైతే తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మన సెల్ఫ్ సర్వీసే ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి సర్వ్ చేయరు. మనం ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళి మనం ఓన్గా అయితే తినాల్సి ఉంటుంది. మనం ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వస్తున్నాం అనుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన కదా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో చూడండి ఎంత పెద్ద పార్కింగ్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కార్స్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత ఫేమస్ ప్లేస్ అని చెప్పేసి. చాలామంది పర్సన్స్ ఏంటంటే కార్స్లో కానీ లేదంటే బైక్స్ ఉంటాయి కదా, విజిటింగ్కి వస్తూ ఉంటారు అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఏరియాను తెలంగాణ మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనం ఈ ఆలయానికి కానీ వచ్చామనుకోండి, అన్ని దేవతల యొక్క దర్శనం అనేది ఒకే దగ్గర చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, ఓన్లీ బాలాజీ స్వామి వారి యొక్క దర్శనమే చేసుకుంటాం, లేదా పూరి వెళ్తే పూరి జగన్నాథ స్వామి యొక్క దర్శనం చేసుకుంటాం. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్వామి యొక్క దర్శనం చేసుకుంటాం. కానీ ఈ ఏరియాకి వచ్చామనుకోండి, అన్ని దేవతల యొక్క దర్శనం అనేది ఒకే ఏరియాలో అయితే మనం చేసుకుంటాం అనమాట. ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి, వీళ్ళందరూ తిరిగి అలసిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అట్లా కూర్చున్నారు అనమాట. ఇక్కడ మనకి ఆటోస్ అనేవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్ట ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి ఆటోస్ అనమాట ఇక్కడికి వస్తాయి. మనం ఏంటంటే కొంతమంది ఓన్ వెహికల్స్లో వస్తారు, లేదంటే కొంతమంది ఆటోస్కి వస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా ఆటోస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన పెట్టాల్సి ఆటోలు. సో మనం ఇక్కడ ఎక్కితే మనకి మళ్ళీ యాదగిరిగుట్ట అనేది తీసుకెళ్తారు. మనకేంటంటే మనం బస్సులో వస్తున్నాం అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి బస్సు ఎక్కకండి. ఇక్కడ నుంచి బస్సు ఎక్కితే మాత్రం మనకి బస్సు అనేది ఖాళీ ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది విజిటింగ్కి వచ్చినా సరే మ్యాక్సిమం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి యాదగిరిగుట్టలో బస్సులో ఎక్కామనుకోండి, మనకి బస్సు అనేవి యాదగిరిగుట్టలో షార్ట్ అవుతాయి కదా. సో అందువల్ల మనకి కూర్చోడానికి ప్లేసెస్ అనేవి దొరుకుతాయి అనమాట. అట్లా కాకుండా మనం ఇక్కడ ఎక్కామనుకోండి, కొన్నిసార్లు స్టాండింగ్ కూడా వెళ్ళడం కూడా కష్టమే, ఎందుకంటే అంత రష్గా ఉంటాయి మనకి యాదగిరిగుట్ట వచ్చే బస్సులు అయితే మాత్రం నుంచోడం కూడా ప్లేసెస్ ఉండవు అనమాట, అంత రష్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే చిన్నపిల్లలు ఇట్లా ఆడుకోవడం కోసం అని చెప్పేసి కార్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటికి ఛార్జ్ అనేది తీసుకుంటారు అనమాట. ఒక పర్సన్కి 60 రూపీస్ అనేది తీసుకుంటారు. ఒక 10 మినిట్స్ అట్లా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు తిప్పుతారు కానీ స్టీరింగ్స్ వీటిని మాత్రం వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. మనకి ఇక్కడ రిమోట్ కంట్రోలింగ్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్తో వాళ్ళు ఎటు వెళ్ళాలని చెప్పేసి
మనమైతే ఆపరేట్ చేయొచ్చు వాళ్ళు ఎటు వెళ్ళాలని చెప్పేసి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ ముందులో ఏంటంటే ఈ పూల చెట్లు ఉన్నాయి కదా, ఈ పూల చెట్లు చాలా అట్రాక్షన్గా అయితే అనిపిస్తాయి. చాలామంది చిన్నపిల్లలు వచ్చేసి సరదాగా గేమ్స్ ఆడుకోవడానికి అయితే మాత్రం ఇది కూడా ఒక బెటర్ ప్లేస్ అనమాట. అండ్ అదే కాదు, మనకి రైట్ సైడ్లో మనకి ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంది చూసారా, ఈ వాటర్ పడుతుంది. ఇది మనకి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. నైట్ టైం ఏంటంటే ఇక్కడ లైటింగ్ పెడతారనమాట. నైట్ టైం లైటింగ్ పెట్టినప్పుడు ఇది చాలా అందంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కొద్ది ముందుకైతే వెళ్ళాలన్నమాట. కొద్ది ముందుకు వెళ్తే దీని వెనకాల బ్యాక్ సైడ్లో మనకి టికెట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎవరికైనా వాష్రూమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ టికెట్స్ తీసుకునే దానికి పక్కన రైట్ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో అయితే మనం వాష్రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో అవి చూపించలేదు, బట్ ఏంటంటే ఈ పక్కన మన టికెట్స్ కౌంటర్ ఉంది కదా, మనం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. మనం ఇట్లా ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అనేది చెప్తారు బ్యాగ్ అనేది లాకర్లో పెట్టేసి అని చెప్తారు అనమాట. లోపలికి అయితే మాత్రం మనకి బ్యాగ్స్ అనేవి ఎలా ఉండదు, ఏవైనా థింగ్స్ అనేవి తీసుకెళ్తామని చెప్పేసి లోపలికి బ్యాగ్స్ అనేవి అలౌ చేయరనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వాష్రూమ్స్ అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్న చూడండి ఈ వాష్రూమ్స్. అండ్ ఇక్కడ మనం వాటర్ ఎక్కువ ఉందని చెప్పేసి, బురదగా ఉందని చెప్పేసి నేను ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళినప్పుడు టికెట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపిస్తాను. చాలామంది ఫ్యామిలీస్ కానీ ఇట్లా విజిటింగ్ అయితే వస్తుంటారు. సో చూడండి వీళ్ళైతే ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. ఇట్లా మనం ఫ్యామిలీస్తో కూడా రావచ్చు ట్రిప్కి. సరదాగా పిక్నిక్స్ కూడా మనం ఇక్కడైతే గార్డెన్ ఉంటుంది, గార్డెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. మేము ఎట్లయితే దీని నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కొద్దిగా ముందుకు వెళ్తే లోపలికి ఇట్లా వెళ్ళాలి. వీళ్ళు ఎంట్రన్స్లో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ చెక్కింగ్ అనేది చేస్తారనమాట. చెక్కింగ్ చేసేసి మనకు లోపలికి అయితే పంపిస్తారు. మనం వచ్చినప్పుడు మన బ్యాగ్స్లో ఏమైనా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి లోపలికి అయితే అలౌ చేస్తారు. సో చూడండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఇట్లా. సో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక మనకి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారనమాట. డస్ట్బిన్స్ అనేవి ఉంటాయి. మనం ఏమైనా సరే ఫుడ్ ఐటమ్స్ ఏం తిన్నా సరే మ్యాక్సిమం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు మ్యాక్సిమం అందరూ. కొంతమంది ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు మాత్రమే కింద పడేస్తారు, కానీ ఈ సైడ్ వచ్చే వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఏంటంటే డస్ట్బిన్స్ యూజ్ చేస్తారనమాట. మీరు కూడా ఏమైనా సరే తిన్నట్టుంటే డస్ట్బిన్స్ యూజ్ చేయండి. సో చూసారు కదా మనకి ఇక్కడ విగ్రహాలు ఎంత అందంగా అయితే ఉన్నాయి. చూడండి ఇట్లయితే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి చెక్ చేస్తారు, ఇక్కడ బ్యాగ్స్ అనేవి చెక్ చేస్తున్నారు చూసారా. లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అలౌ చేస్తారు, జెంట్స్కి అయితే ఏం కూడా అలౌ చేయరనమాట. ఇక్కడ చూడండి వీళ్ళందరూ లైన్లో ఉన్నారనమాట. మనం కూడా ఇట్లా లైన్లోనే వెళ్ళాలి. లైన్లో వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్స్ అనేవి చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా మబ్బుగా ఉంది అనమాట. మనం ఇట్లా లోపలికి వెళ్తున్నాం అనుకుంటే లోపలికి వెళ్ళినప్పుడు ఇట్లా చెకింగ్ అని చేస్తారన్నా కదా. సో అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు చూడండి వీళ్ళు బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు. చెకింగ్ మాత్రం స్ట్రిక్ట్గా చేస్తారు. వీళ్ళైతే అడిగిన తర్వాత వాళ్ళని ఎలా చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే బ్యాగ్ ఉంది కదా, సో వాళ్ళు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. అందువల్ల వాళ్ళకి అలౌ చేశారు. మన దగ్గర ఏంటంటే ఏ బ్యాగ్ లేదు ఏం లేదు కాబట్టి ఏ చెకింగ్ లేదు. నేనైతే డైరెక్ట్గా వచ్చేసాను. మనం ఇక్కడ లోపలికి రాగానే ఎంట్రన్స్ మనకి గణేష్ బొమ్మ ఉంటుంది అనమాట, విగ్రహం ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ గణేష్ విగ్రహంతో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో ఇది. దాని తర్వాత ఇట్లా మనం లోపలికి అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ పంపిస్తారు. సో చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ టికెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, టికెట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకున్నామా లేదా అంటే చాలామంది టికెట్స్ తీసుకోకుండా వచ్చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే అందరూ టికెట్స్ తీసుకొని వస్తారు ఈ ఏరియాకి వచ్చినప్పుడు. ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు టికెట్స్ తీసుకుని లోపలికి వస్తారు అనమాట. ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తున్నారు, ఆ బ్యాగ్లో ఏముందని చెప్పి చూడండి అట్లా చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత బయటకు అయితే పంపిస్తారు. మనం ఏమైనా డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ గట్రా ఉంటాయి కదా, అవి ఏమైనా తీసుకొస్తే లోపలికి తీసుకువెళ్ళచ్చు. లేదు నార్మల్గా ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం లోపలికి ఇక్కడ అలౌ చేయరనమాట. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఏరియా కాబట్టి మనం తినే వస్తువులు ఎవరికైనా ఇస్తామేమో అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఇక్కడైతే స్కాన్ చేయాలి. ఇక్కడ స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. సో వాళ్ళే స్కాన్ చేస్తారు, దానికి వాళ్ళు స్కాన్ చేసి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేను లోపలికి అయితే వచ్చాను. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్లో బాలభారతం అనేది కనిపిస్తుంది అనమాట. బాలభారతం అనేది మనం చూసుకుంటే వేదవ్యాసుడు చెప్పగా దాన్ని గణేశుడు అయితే రచించాడు అనమాట. సో ఇక్కడ ఫుల్ స్టోరీ అనేది మనకి ఇక్కడ వీడియోలో అయితే వీళ్ళు చూపిస్తున్నారు. మనకి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే భారతం గురించి అయితే చెప్తున్నాయి అనమాట. భారతంలో మనం చూసుకున్నట్లయితే భీష్ముడు ఉంటాడు, ఇంకా పాండురాజు ఉంటాడు అనమాట, నారదుడు ఉంటాడు, శకుని ఉంటాడు, మరియు ద్రోణాచార్యుడు ఉంటాడు కదా, ద్రోణాచార్యుడు, ఇంకొకటి గాంధారి ఉంటుంది, కుంతీదేవి ఉంటుంది, ద్రౌపదుడు మనకు ఉంటాడు అనమాట. ఇంకా అదే కాక మనకి దుర్యోధనుడు ఉంటాడు కదా, దుర్యోధనుడు కూడా మనకి బాలభారతంలో ఉంటాడు. నెక్స్ట్ ఊలుకుడు ఉంటాడు కదా, ఊలుకుడు దస్సులా ఉంటాడు. నెక్స్ట్ సందీపుడు ఉంటాడు అనమాట. ఇంకోటి ఏంటంటే యమధర్మరాజు ఉంటాడు కదా, యమధర్మరాజు కూడా మనకి బాలభారతం మనం చూడొచ్చు. అండ్ ఇంకోటి కంసుడు ఉంటాడు, ఇంకా ఇంద్రుడు, మాదిరి, వీళ్ళందరూ అయితే మనకి ఇక్కడ వీళ్ళ విగ్రహాలు అనేవి లైన్గా ఉన్నాయి అనమాట. వీళ్ళ చరిత్ర అనేది మొత్తం ఇక్కడ విగ్రహాల రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇదంతా ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు
పాండవులకి మరియు కౌరవులకి యుద్ధం అనేది జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని మొత్తం వీళ్ళు డిస్ప్లేలో బొమ్మల రూపంలో చూపిస్తారు. అండ్ అదే కాకుండా పాండవులు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగారు, కౌరవులు ఎట్లా పెరిగారు అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ భీష్ముడు, ద్రౌపది వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క రాజ్యసభలు కానీ ఎట్లా ఉంటాయి, వాళ్ళు యోగా చేసినప్పుడు కానీ అన్నం తిన్నప్పుడు ఎట్లా తింటారు చూడండి, తను భుజిస్తున్నారు అనమాట. సో భుజించింది భీష్ముడు ఇక్కడ భుజిస్తున్నాడు అనమాట. భీష్ముడు భుజించింది ఇక్కడ చూపిస్తున్నాడు. సో అట్లనే మనకి ఎట్లా వాళ్ళ యొక్క కల్చర్ అనేది ఎట్లా ఉందని మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. మనం పూర్వకాలం చూసుకుంటే మనకి సతీసహగమనం ఉంటుంది కదా, అంటే సతీసహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తనతో పాటు ఐక్యలో మంటలో వేసేస్తారనమాట. అవి కూడా మనకి ఇక్కడ చూపించాడు. ఇంతకుముందు చూసుకుంటే మనకి దుర్యోధన ఉన్నాడు కదా, దుర్యోధన సభలో ఎక్కడ ఎలా శిక్షించారు అనేది ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ మనకి చిన్నప్పుడు ఆడుకుంటారు కదా, ఈ పాండవులు వీళ్ళందరూ ఎలా ఆడుకుంటారో అట్లా వాళ్ళు ఆడుకునే విగ్రహాలు అనమాట. ఇవన్నీ బయటికి వెళ్ళి సరదాగా ఆటలాడుకుంటారు కదా, ఆటలాడుకుంటున్నప్పుడు విగ్రహాలు అనమాట. ఇంకోటి కురు పాండవులు ఆట ఆడిన స్థలం అనమాట. సరదాగా ఆడుకుంటున్నప్పుడు ఇట్లా ఆడుకుంటారని చెప్పేసి ఇచ్చేసారనమాట. ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు కదా పాండవులు, ఈ ఆడిన ఆట ఏంటంటే మనకి ఈ బాల్ అనేది పైకి వేస్తారనమాట. సో వాళ్ళు మళ్ళీ ఎవరైతే కాస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ బంతిని వేయాలన్నమాట. అందులో ఉన్న వాళ్ళు బంతిని వేస్తే మళ్ళీ ఇటు పక్క ఉన్న వాళ్ళు కాస్తారన్నమాట. సో మనం ఇప్పుడు ఆడుకున్న వాళ్ళం కదా, మనం ఇప్పుడు ఏకలవ్యుడు ఉంటారు కదా, ఏకలవ్యుడు తన గురువు దగ్గర ఎలా నేర్చుకున్నాడు విద్య అని చెప్పేసి ఇదనమాట. తను ఏంటంటే విగ్రహాన్ని పెట్టేసి విగ్రహం దగ్గర అయితే నేర్చుకుంటాడు కదా, తెలుసు మనకి అన్నది. ఈ చరిత్ర కూడా మనకి ఇక్కడ చూపించారు. అదే కాకుండా చిన్నతనంలో వాళ్ళకి విద్యను నేర్పిస్తారు కదా, అంటే కత్తిస్వామి కానీ లేదంటే వేట ఇవన్నీ నేర్పిస్తారు కదా, గీతా ప్రదర్శన కానీ ఎట్లా బోధనని ఎలా చేశారని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. చిన్నప్పుడు వాళ్ళు యుద్ధాలు పెట్టినప్పుడు ఎట్లా యుద్ధాలు పార్టిసిపేషన్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ ఎలా చేశారు అనేది ఇక్కడ మనకు ఫుల్ వీడియో చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇద్దరు దెబ్బలు ఆడుతున్నారు అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే ఇక్కడ పగల మాత్రమే మనకి కొద్దిగా అట్రాక్షన్ కనిపిస్తుంది. నైట్ టైం ఏంటంటే మనకి లైటింగ్ తక్కువగా ఉంటుంది అనమాట. అట్లాంటి అయినా మనం కొద్దిగా కొన్ని ప్లేసెస్ అయితే సరిగ్గా చూడలేము. మనం మ్యాక్సిమం పగల టైంలో వెళ్తే మాత్రం అన్ని ప్లేసెస్ చూడవచ్చు అనమాట. సో ఇది ఇంకా చూడండి, మనం ఈ ముందు చూసుకున్నట్లయితే ద్రోణాచార్యుడు ఉంటారు కదా, ద్రోణాచార్యుడు అనమాట పాండవులకి విలువిద్యలు ఉంటాయి కదా, అంటే బాణం ఎలా వేయాలి ఇవన్నీ విద్యలు అనేవి నేర్పిస్తారు అనమాట. సో చూడండి ఇక్కడ వీళ్ళందరూ పాండవులు, ద్రోణాచార్యుడు అనమాట వీళ్ళకి విద్య నేర్పిస్తున్నారు. వీటి విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. మనం పూర్వకాలంలో చూసుకుంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటాం కదా, విద్య నేర్చుకున్న తర్వాత గురువుగారికి గురుదక్షిణ కింద ఇస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే బహుమతులు ఇస్తారనమాట. కౌరవులు ఏంటంటే బహుమతి కింద వాళ్ళ గురువుగారికి అయితే ఇట్లా స్వీట్స్ తినుబండారులు అవన్నీ తీసుకొని వస్తారనమాట. సో వాటన్నింటి ఇక్కడైతే మనం చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి కౌరవులు గురుదక్షిణ సమర్పించడం. సో కౌరవులకు గురుదక్షిణ ఇస్తున్నారని చూపిస్తున్నాడు. అండ్ ఇంకోటి అంటే మనకి పూర్వకాలంలో పట్టాభిషేకాలు జరుగుతాయి కదా, పట్టాభిషేకాలు అనేవి ఎలా జరుగుతాయి అనే దాని గురించి అయితే ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి చుట్టుపక్కల మనకి భటులు వీళ్ళందరూ ఉంటారన్నమాట, రాజుల భటులు వీళ్ళందరూ ఉండి మనకి ఏంటంటే అందరం సమక్షంలో మనకి పట్టాభిషేకం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి దసరా ఉంటుంది కదా, దసరాకి ఊరేగింపు అనేది ఎలా చేశారు అనే దాని గురించి అయితే ఇక్కడ చూపించారు. సో చూడండి ఇక్కడ ఏనుగు మీద అయితే దసరాని ఊరేగింపు అయితే చేస్తున్నారు అనమాట. ఇంకోటి అంటే మనం ముందుకెళ్ళాం అనుకోండి, ముందుకెళ్ళిన తర్వాత మనకి పూర్వకాలంలోన ఇప్పుడు గురువుగారు ఉంటారు కదా, గురువుగారు పక్షులను వేటాడమని చెప్పి అంటారు చూసావా. సో ఇక్కడ వేటాడమని చెప్పినప్పుడు అయితే ఇట్లా మనోడైతే పెట్టిన కొడతారనమాట. సో ఇక్కడ దాన్ని అయితే చూపించారు. ఇక్కడ మనకి ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే మనకి నీడని చూసేసి పెట్టని కొడతారు కదా. సో అట్లా అనమాట. ఇవన్నీ మనకి పూర్వకాలం చరిత్రను అయితే చూపిస్తాయి. మనం ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బాలభారతం యొక్క చివరి దశకు అయితే వచ్చేసాం అనమాట. బాలభారతం అనేది లాస్ట్ వరకు వచ్చేసింది. సో చూడండి మనం ఇంతకుముందు అయితే ఎదుటి వారికి కానీ మనం ఏవైనా ఇస్తాం కదా, కానుకలు ఎట్లా ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే చూపించారు. అండ్ ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అప్పట్లో జరిగేటువంటి రాజ్యం యొక్క పట్టాభిషేకాలు ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. కిరీటం పెడుతున్నారు చూసారా ఇక్కడ రాజుకి. ఇట్లా అవన్నీ మనకి ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు అనమాట. బాలభారతం మొత్తం అయితే ఇక్కడ అయిపోయింది. సో మనం ఇప్పుడైతే ముందుకు వెళ్తాం అనమాట. ఇట్లా మనకి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు మనం వెళ్ళినప్పుడు. ఆ డైరెక్షన్స్ బట్టి వెళ్తేనే మనం అన్నీ మిస్ అవ్వకుండా చూస్తాం అనమాట. మనం ఏమైనా మిస్ అయ్యామనుకోండి ఇంకా మళ్ళీ కవర్ అవ్వదు కదా. ఇక్కడ ఏంటంటే తక్కువ ఏరియానే ఉంటుంది, తక్కువ ఏరియాలోనే వాళ్ళు చాలా ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేస్తారనమాట. మనం వాటన్నిటిని కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం పక్కగా ఇట్లా ఆ మార్కింగ్స్ బట్టి వెళ్ళామనుకుంటే ప్రతి ఒక్క ప్లేస్ని అయితే కవర్ చేయొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇట్లా మనం ఆ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం బాలభారతం చెప్పారనమాట. మనం ఈ ఎంట్రన్స్లో ఇక్కడ కింద లైన్ మార్క్స్ చూసారా, అవన్నీ లైన్ మార్క్స్. సో చుట్టుపక్కల మనం చూసుకున్న సరే ఎక్కడైనా సరే మనకి మొక్కలు అనేవి అయితే మాత్రం చాలా నీట్గా ఉంటాయి. అండ్ అదే కాకుండా క్లీనింగ్నెస్ కోసం అని చెప్పేసి ఎక్కడ చూసినా సరే మనకి ఇలా డస్ట్బిన్స్ అనేవి పెడతారనమాట. సో సరే ఇక మనం ఇప్పుడైతే ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఈ లోపల అయితే ఏముందో చూద్దాం. ఇక్కడైతే ఒక చిన్న గుహ టైప్ ఏదో ఉంది, చూద్దాం ఇక్కడ ఏం పెట్టారని మనం ఇప్పుడైతే రాబట్టితే తెలుస్తుంది. చూద్దాం ఇక్కడ 18 అష్టావతి ఆది పరాశక్తి అంట.
ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించడం అనేది ఇక్కడ లోపల ఉందంట. సో చూద్దాం అక్కడ ఏంటుందని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారి విగ్రహాలు అనేవి లైన్గా పెట్టారనమాట. సో చూడండి, ఇవన్నీ అమ్మవారి యొక్క అవతారాలు అనమాట. ఆదిపరాశక్తి యొక్క అవతారాలన్నీ మొత్తం ఇందు లోపల అయితే పెట్టారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మవారి యొక్క బాల త్రిపుర సుందరి యొక్క అవతారం ఉంటుంది కదా, అది మనం చూడవచ్చు. అండ్ ఇంకోటి గాయత్రీదేవి అలంకారం ఉంటుంది కదా, దాన్ని కూడా ఇక్కడ చూపించారనమాట వీళ్ళు. అండ్ అదే కాకుండా మనకి మహాలక్ష్మి ఉంటుంది కదా, అంటే లక్ష్మీదేవి అవతారం, లక్ష్మీదేవి అవతారం కూడా చూపిస్తారు. అండ్ ఇంకోటి అంటే అన్నపూర్ణదేవి అవతారం ఉంటుంది కదా, అన్నపూర్ణదేవి యొక్క అవతారం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇంకా అవే కాకుండా మనకి లలితాదేవి త్రిపుర సుందరి అవతారం ఉంటుంది కదా, అంటే త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి అంటారు కదా. సో బాల త్రిపుర సుందరి యొక్క అవతారం కూడా మనం చూడవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా మనకి సరస్వతీదేవి అవతారం ఉంటుంది కదా, సరస్వతీదేవి అవతారం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 7వది దుర్గాదేవి అలంకారం అనమాట. దుర్గాదేవి యొక్క అవతారము, అంటే దుర్గాదేవి రూపంలో మనకి ఎలా అలంకరిస్తారు అని చెప్పేసి దాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా అదే కాకుండా మనకంటే మహిషాసుర మర్దిని ఉంటుంది కదా, రాక్షసుని అమ్మవారు చంపుతుంది కదా, ఆ మహిషాసుర మర్దిని యొక్క అవతారం కూడా మనమైతే ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇంకోటి లాస్ట్ అవతారం అనమాట, ఇది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అయితే అవతారం అనేది ఉంటుంది. ఇది లాస్ట్ అవతారం అనమాట. అమ్మవారి యొక్క 9 అవతారాల్లో ఈ రాజరాజేశ్వరి అవతారం అనేది 9వది అనమాట. ఇదే లాస్ట్ అవతారం అమ్మవారిది. అమ్మవారి యొక్క అవతారం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చామనుకోండి, బయట ఇక్కడ మనకి ఒక భరతమాత అనేది ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వెంకన్న బాబు అనేది ఉంటుంది అనమాట. వెంకన్న బాబు యొక్క మనకి ఇక్కడ ఏనుగులు అనేవి వెంకన్న బాబుకి అభిషేకం, అదే స్నానం చేపిస్తున్నట్టు ఇక్కడైతే విగ్రహం అనేది ఉంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ సాంగ్స్ కూడా పెడతారు. ఆ సాంగ్స్ అనేది మనం విందాం చూడండి. ఇక్కడ మీకైతే వాయిస్ ఆబ్జెక్ట్స్ కొద్దిగా సాంగ్స్ వినిపిస్తారు చూడండి. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్టయితే ఇక్కడ భరతమాత బొమ్మ ఉంది కదా, ఇందు లోపల ఏముందని చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న నేచర్ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్తే మబ్బులు అనేవి దిగడం వల్ల మనం కూడా ఆ లోకంలో ఉన్నట్టయితే అనిపిస్తుంది, ఆ నేచర్ అనిపిస్తుంది. ఈ పాపను చూసాం, ఈ పాపం అయితే మాత్రం చాలా యాక్టివ్ అనమాట. సో ఇక్కడ మనం లోపల చూసుకుంటే శ్రీకృష్ణుడు ఉంటాడు కదా, శ్రీకృష్ణుడు మనకి సముద్రం లోపల పాము ఉంటుంది కదా, పాముని తను ఇచ్చి తీసుకొస్తాడు కదా, తన తల మీద నుంచి ఉంటాడు. ఆ రూపం అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ మనం చూసుకుంటే ఇక్కడ 5 తరాల పాము ఉందనమాట. ఆ పాము మీద నుంచి ఉన్నాడు. సురేంద్రపూర్ని స్కిప్ చేసి కూడా చూపించవచ్చు, బట్ నేనేంటంటే స్కిప్ చేస్తే దీని యొక్క ఫ్లో అనేది మిస్ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే చూసానో మ్యాక్సిమం అదే వీడియోని కొద్దిగా స్కిప్ చేస్తూ మొత్తం వీడియోని అయితే చూపిస్తున్నాను అనమాట. మనం అట్లా చూసామనుకోండి, రియల్గా మీరు కూడా వెళ్ళిన విజిటింగ్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని ఎటువంటి స్కిప్పింగ్ చేయకుండా చూపిస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే లైటింగ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ పైనుంచి లైటింగ్ పడడానికి కోసం అని చెప్పేసి కొంత ఓపెన్ ప్లేస్ అనేది ఇచ్చారు. మనం బయటకు పోవడం కూడా ఒక వే నుంచి వస్తాము, ఒక వే నుంచి పోతాం అనమాట. ఒకే సైడ్ నుంచి వెళ్ళి రావడానికి అయితే ఇక్కడ వేస్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ మంది రద్దీగా ఉంటుంది కదా, అట్లాంటి టైంలో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ అట్లా వచ్చి అలా పోతూ ఉంటారు అనమాట. అలా చాలా ప్లేసెస్ ఉంటాయి, వీటన్నిటి మనం చూసుకుని వెళ్ళచ్చు. మనకి పూర్వకాలంలో పుట్టలు ఉంటాయి కదా, పుట్టలోంచి పాములు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ చూపించారు చూడండి. సో ఇది ఇక్కడ ఒక పెద్ద పుట్ట అనేది తీసారనమాట. ఆ పుట్టలో నుంచి పాములు ఉంటాయి కదా, నాగదేవత తెలుసు కదా. సో నాగదేవత యొక్క అవతారం అనేది ఇక్కడ చూపించారు. ఇక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం నాగదేవత అవతారం అనేది ఎట్లా ఉందని ఇప్పుడు చూపిస్తాను. అంటే నాగదేవత అంటే మనకు తెలుసు కదా, నాగదేవత అంటే పాము. మనం శివుడి మెడలో పాము ఉంటుంది కదా, ఆ పాముని మనం పూజిస్తాం కదా, అది పుట్టలో మనకి ఎట్లా ఉన్నాయి, బయటకి ఎట్లా వస్తాయి అన్న దాని గురించి మొత్తం అయితే చూపించారు. మనం ఇక్కడ త్రోవ మధ్యలో అలసిపోయాం అనుకోండి, మధ్యలో కూర్చోడం కోసం అని చెప్పేసి చాలా బెంచెస్ లాంటివి వేస్తారనమాట. సో ఇక్కడ చూడడం పుట్ట లోపల పాములు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు అన్నమాట. దీంట్లోకి వెళ్దాం. సో చాలామంది అయితే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారన్నమాట. ఈ చిన్నపిల్ల అయితే ఎగురుతుంది అనమాట, పాము అనుకొని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఆ చిన్న పాప. చూడండి. సో నాగదేవత గుహలోకి అయితే మనం వెళ్తున్నాము. ఈ గుహ లోపల ఏమున్నాయని చెప్పేసి ఇది నాగలోకం అంట. సో నాగలోకంలోకి వెళ్దాం. నాగలోకంలో పాములు ఎట్లా ఉన్నాయని గురించి ఇక్కడ చూద్దాం అనమాట. సో చూడండి, ఇక్కడ ఇవన్నీ పాముల యొక్క ఇదనమాట. ఇక్కడ లైటింగ్ కూడా బ్లింకింగ్ అంటే మనం భయపడే విధంగా సౌండ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ పాముల అవతారాలు ఉంటాయి కదా, ఆ పాము అవతారాలు అవన్నీ మనం చూపిస్తారనమాట. చుట్టూ చూడండి, ఇవన్నీ పాములు ఎట్లా కనిపిస్తున్నాయి చూసారా.
మనమైతే ఒక రూమ్లో పాములు ఉన్న దాంట్లోకి వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది చూడండి. ఇక మనం దిగుతున్న కొద్ది మనకు ఒట్టి పాములే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇదిగో ఈ పాము అయితే అరుస్తుంది, ఫుల్ గోల చేస్తుంది భయంకి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మను చరిత్ర అనేది ఇచ్చారనమాట. మను చరిత్ర ఏంటంటే నీతిని, ధర్మాన్ని, భక్తిని మనకి బోధిస్తుంది అనమాట. అంతకుమించి ఏంటంటే మనకి తెలుగు రచనల ప్రకారం ఏంటంటే ఈ రచనలో మనం చూసుకున్నట్లయితే రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజల్లో మనకి పట్టాలని ఆనందం వస్తుంది కదా. ఎందుకంటే జీవితం మీద, భవిష్యత్తు మీద కలిగే అంకుటమైన ఆశలు ఉంటాయి కదా. సో వాటన్నింటి గురించి శ్రీకృష్ణరాయలు విజయం ఉంటుంది కదా, ఆ విజయం గురించి మరియు అప్పట్లో ఉన్నటువంటి చరిత్ర ఎలా ఉంది, ఇంకా నేచర్ ఉంటుంది కదా, వాళ్ళు బ్రతికే విధానం, ఇవన్నీ వాటన్నింటి గురించి. లేదంటే మనం ఇప్పుడు ఒకరు హ్యాపీగా బతుకుతున్నారంటే వేరే వాళ్ళు మనకి మనస్పర్ధలు వస్తాయి కదా, ఆ మనస్పర్ధల గురించి వీటన్నిటి గురించి అయితే మనకి అల్లసాని పెద్దలు అనే వాళ్ళు మనకి ఇక్కడైతే మన చరిత్రలో వివరించారనమాట మొత్తం అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వాటన్నిటి గురించి. ఇందులో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే తినడానికి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండవు, కానీ అక్కడక్కడ స్నాక్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి వాళ్ళు ఆడకుండా ఉండడం కోసం అని చెప్పి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని అయితే ఇక్కడ పెట్టారనమాట. సో వీళ్ళైతే విజిటింగ్కి వచ్చారనమాట. సో వీళ్ళని కూడా ఇందులో కవర్ చేశాను. సో ఇంకేంటంటే మనకి ఇక్కడ చూడండి పడవలు ఉన్నాయి కదా, పడవల మీద ఋషులు వీళ్ళందరూ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ ఈ వాటర్ అనేవి ఏంటంటే మనకి ఎవ్రీ వీక్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ పెయింట్స్ కూడా చూడండి మనకి కొత్తగా కనిపిస్తున్నాయి. మనం చాలా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళాం అనుకోండి, అవి ఏంటంటే చాలా పాతగా అయిపోయి ఇంకా తుప్పు పట్టేసి లేదనుకుంటే నాచు పట్టేసి ఇట్లా ఉంటాయి కదా పెయింట్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదనమాట. సో చూసుకోండి, ఇవన్నీ మనకి ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఈ మన చరిత్ర అనేది మొత్తం ఇక్కడ మనకి ఈ చిన్న పడవ మీద అయితే వివరించారనమాట.
మనం మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, వీళ్ళు ఎక్కడైనా మనకి నేలపైన బాణం గుర్తున్న దాన్ని బేస్ చేసుకుని వెళ్ళమని చెప్తున్నారు. ఇదేంటంటే మనం మధ్యలో మిస్ అయ్యాం అనుకోండి, వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. దానివల్ల మనం కొన్ని స్కిప్ అయిపోతాం. సో మనం చిన్నప్పుడు మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో గోవర్ధన గిరిని పైకి లిఫ్ట్ చేస్తారు కదా. మనం రాళ్ళ వర్షం పడుతున్నప్పుడు గోవర్ధన గిరిని తను లిఫ్ట్ చేసేసి అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ విలేజ్లో ఉన్నటువంటి బటుల్ని వీళ్ళని ఆవులను వీటన్నిటి రక్షిస్తారు కదా. సో అది మనకి ఎక్కడ చూపిస్తున్నారు అనమాట. సో చూడండి, ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు అనమాట తన సింగిల్ వేణుతో అయితే మాత్రం ఇక్కడ గోవర్ధన గిరిని లిఫ్ట్ చేశాడు. సో ఇక్కడ మనకి ఈ సపోర్టింగ్ అనేది ఎలా తీసుకుని కట్టారని నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న విగ్రహం మీద అది లేపడం అనేది, కొండ లేపడం అనేది చాలా కష్టం అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా వైకుంఠ దారి అనమాట ముందుకు వెళ్ళేది. సో మనం ఇప్పుడు అట్లా డైరెక్ట్గా వెళ్ళొద్దు, ఇంకా మనకి పక్కన చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ చూసుకుని అయితే వెళ్దాం ముందుకి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టారు వీళ్ళు. ఇంకా డ్రింకింగ్ వాటరే కాదు, మనం కూర్చోడానికి కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లేసెస్ అనేవి ఉంటాయి అనమాట. అదే కాకుండా చిన్నప్పుడు మనం శ్రీకృష్ణ గురించి తెలుసుకున్నాం కదా. శ్రీకృష్ణ అంటే గోపికలు స్నానం చేస్తున్నప్పుడు తను వాళ్ళ యొక్క బట్టలు ఏమైనా దొంగలాడేసేవాడు అని చెప్పేసి. సో అది ఇక్కడ మనం చూడండి, ఈ కుండీలో చూపిస్తున్నాను అనమాట. ఈ పక్కన ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో మనకి గోపికలు స్నానం చేస్తుంటే ఇక్కడ పైన మనకి శ్రీకృష్ణుడు కూర్చున్నట్టు ఒక బొమ్మ అనేది ఉంది, చూసారా. సో ఇదంతా మనకి ఇదనమాట. ఇంకోటి జాంబవంతం చరిత్ర ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ముందున్నాయి. వాటి అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే పైన రాధాకృష్ణ యొక్క విగ్రహాలు, వాళ్ళ యొక్క ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా మనం ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకు ఏమైనా చూద్దాం. సో వీళ్ళందరూ అయితే పైకి ఎక్కుతున్నారనమాట. ఇదేదో సంథింగ్ ఒక గుడి, వెంకటేశ్వర స్వామి గుడిలాగా అయితే అనిపిస్తుంది. సో కొద్దిగా ముందుకు వెళ్దాం, మనం ఇక్కడ ఏముందని చూద్దాం.
గైస్ ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మనకి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం మనకి చూపించారనమాట. ఇక్కడ కొండ మీద చూడండి, కొండ మీద మనకి బాలాజీని ఎట్లయితే ఉంచారో సో మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఈ కొండ మీద ఎక్కుతున్నాం అంటే నిజంగా మనం ఇక్కడ తిరుపతిలో వెళ్ళి కొండలలో ఎక్కుతాం ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం చుట్టుపక్కల చూసామనుకోండి, చుట్టుపక్కల నేచర్ అనేది మనకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇది మనకి బాలాజీ టెంపుల్ అనమాట, తిరుపతిలో ఉన్న బాలాజీ టెంపుల్ యొక్క రిప్లికా అనమాట ఇది. సో మనం ఇదే కాకుండా ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా చాలా విగ్రహాలు అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి సేమ్ మనకి తిరుపతిలో ఉన్న గోపురం మనకి ఎలా గోల్డ్ కలర్లో ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మనకి అలానే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో సేమ్ ఆ బాలాజీ టెంపుల్ మొత్తం అలానే మనకు కనిపిస్తుంది అనమాట. సో మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా మిగిలిన టెంపుల్స్ కూడా ఉంటాయి అనమాట, వాటిని కూడా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇంత పెద్దగా ఉన్న నేనే నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంత చాలా లాంగ్ అనమాట. కానీ ఈ పిల్లలు ఏంటంటే మాత్రం నాన్ స్టాప్గా గ్యాప్ ఇవ్వకుండా పరిగెడుతూనే ఉన్నారనమాట. ఈ పాప అయితే మాత్రం ఇందాక మనం చూసాం కదా నాగలోకం దగ్గర గోలగోలు చేసింది ఆ పాపే అనమాట. సో ఇది పద్మావతి అమ్మవారి యొక్క విగ్రహం అనమాట, పద్మావతి అమ్మవారి దేవాలయం. ఇక్కడ ప్రతి అమ్మవారికి ఒక దేవాలయం ఉంటుంది, దాని తగ్గట్టు వాళ్ళ అందరూపంలో ఎలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు అన్నమాట. ఇది సింహాచలంలో మనకి సింహాద్రప్ప అని ఉంటారు కదా, సో సింహాద్రప్పని యొక్క విగ్రహము అండ్ అతని యొక్క ఆలయం అనమాట. అది అతని గుడి ఎలా ఉంటుందని చెప్పేసి ఇందులో అయితే వీళ్ళు చూపించారు. ఇదిగో చూడండి, మనం ఇక్కడ జూమ్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి ఇదిగో వరాహి నరసింహ అవతారం. అదే మనకి ఇక్కడ ఏంటంటే సింహాచలం దేవుడు అనమాట అది. అండ్ ఇంకో చూసుకుంటే మనకి ఇవన్నీ ఇక్కడ శివుని విగ్రహం ఉంది కదా, శివుని విగ్రహము ఇవన్నీ మనకు చూసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టెంపుల్ ఫేమస్ అనమాట. వీటన్నిటి గురించి అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ శివలింగం చూసారా, ఇది శివలింగం అనేది మనకి ఫ్రెండ్స్ మనకి యమలోకం ఉంది కదా, యమలోకం అనేది ఎలా ఉంటుంది అన్న గురించి అయితే ఇక్కడ చూద్దాం. చూడండి మనకి యమలోకం లోపలికి వెళ్తుంటే సేమ్ రాక్షసుల యొక్క అరుపులు కానీ లేదంటే యములు మనకి శిక్షిస్తారు కదా, శిక్షించినప్పుడు నరుల యొక్క కేకలు కానీ ఇవన్నీ మనకి వినిపిస్తాయి అనమాట. చిత్రగుప్తుడు కానీ లేదంటే రాక్షసులు ఉంటారు కదా, సో వాళ్ళంతటి మనకి లైవ్లో చూడొచ్చు అనమాట. సో ఇదంతా మీకు చూపిస్తే చూడండి ఇక్కడ.
ఫ్రెండ్స్ మనం ఏంటంటే అన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనకి చెప్పులు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ కైలాసం ఉంటుంది అనమాట. మనం కైలాసకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, మనం అక్కడ చెప్పులు తీసేసే వెళ్ళాలన్నమాట. కైలాసంలోకి వెళ్ళినప్పుడు మనం పాపాలన్నీ పోవాలని చెప్పేసి మనకి త్రోవలో మనకి నీళ్ళు ఉంటాయి అనమాట. ఆ నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో చూడండి బురద కనిపిస్తుంది కదా, ఈ బురద అంతా కైలాసంలోకి వెళ్ళినప్పుడు వాటర్ ఉంటుంది కదా, చాలామంది ఏంటంటే తెలియక ముందు వచ్చేసేవారు అనమాట వాటర్ ఉంటుంది అని చెప్పేసి. తెలియక మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళు వాటర్ అది బ్యాక్ వచ్చింది. సో ఇట్లయితే మనం ఈ వాటర్లో దిగి ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్ళాలి ముందుకి. సో చూద్దాం ఎట్లా ఇదంతా ఆవిడ చూడండి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. ఇట్లా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇవన్నీ రియల్ వాయిస్ అయితే నేను చూపిస్తాను చూడండి, కైలాసంలో సౌండ్స్ ఎలా వస్తాయని చెప్పేసి. ఈ కైలాసంలో మనం చూసుకున్నట్లయితే హరిద్వార్, బద్రీనాథ్ ఇవన్నీ దేవాలయాలు ఉంటాయి. ఇంకా అవే కాకుండా మనకి కాశీ ఇవన్నీ టెంపుల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ అవే కాకుండా మనకి శివుని యొక్క విగ్రహము ఇవన్నీ అయితే మనకి ముందుకు ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనకి బోర్డు మీద చూసుకుంటే హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా ఆలయాలు, ఈ ఆలయాల యొక్క మనకి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ అదే కాక మనం ఇట్లా ముందుకు వెళ్తాం చూడండి, ఇవంతా కైలాసం మనకి. సో మంచు ఎట్లా అనిపిస్తుందో మనం కైలాసంలో మనకు మంచు ఉంటుంది కదా, సో అట్లనే చూడండి ఈ మేఘాల్లో నుంచి మనకి సేమ్ మనం మంచులో కొండల్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సురేంద్రపూర్లో ఉన్నటువంటి పార్కింగ్ కానీ ఫుడ్ డీటెయిల్స్ కానీ అండ్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాం. అండ్ అదే కాకుండా మనకి బాలభారతం ఉంటుంది కదా, బాలభారతం గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి అంటే శ్రీకృష్ణుడు లీలలు ఉంటాయి కదా, శ్రీకృష్ణుడు లీలలు తెలుసుకున్నాము. అండ్ మను చరిత్ర గురించి తెలుసుకున్నాము. అదే కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం అంటే తెలుపుతుంది కదా. అండ్ అవే కాకుండా కైలాసం గురించి తెలుసుకున్నాం, నరకలోకం గురించి తెలుసుకున్నాం అనమాట. అండ్ ఇవి కాక మనకి ఇంకా ముందుకి వైకుంఠ లోకము ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి గురించి నేను పార్ట్ 2లో అయితే మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.